ఫైనలీ బ్యాక్ టు ద ఓల్డ్ కంటెంట్ అనమాట. చాలా రోజుల తర్వాత ఈ వీడియో మీకోసం చేస్తున్నాను నేను. అండ్ మోటార్ బ్లాగింగ్ అంటే అంటే ఎనర్జీ అంటే మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మనతో. అసలు జెగ్నాన్ బ్రేక్ఫాస్ట్ ఎంత తొందరగా అరిగిపోతుంది అంటే మనం భగవంతుడికి అసలు యాక్చువల్లీ ఇంకా వీలీస్ ఉంటున్నాయి కానీ వీలీస్ వాళ్ళు ఏమవుతుందంటే మనకి చెప్పిన మన వీడియోలు బ్లాక్ అయిపోతుంది. అసలు ఈ టనల్లో రీసౌండ్ వేరే వస్తుంది. అవునా హాస్పిటల్కి మేము వెళ్తాము. సరే వస్తున్నావు. వీళ్ళందరూ ఏడున్నారేమో. ఫస్ట్ మనం హాస్పిటల్కి వెళ్ళిపోయాం. అసలు ఏంటి అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ రావడం. ఇంతకుముందే మంచిగా ఉండే వచ్చేటప్పుడు నేను ఏమైంది వచ్చిరా ఏమైంది అసలు ఏమైందమ్మా? ఇంతకుముందు మంచిగా ఉండగా ఏడిచినావు అంటే అంతేనా వస్తుందా? Hey guys, welcome back to my channel. This is Abhinay Rider 46. Welcome back to the new video. సో ఫైనలీ చాలా గురించి చాలా మంది చెప్తారన్నమాట, బ్రోని ఓల్డ్ కంటెంట్ మిస్ అవుతున్నాం అని చెప్పి. సో మీ అందరి కోసం అయితే ఇలా ఒక నైట్ క్రేజీ రైడ్ ఉండబోతుంది. మనం ఇలా శంషాబాద్ పోతున్నాం. సో శంషాబాద్కి ఎందుకు పోతున్నాం ముందు తెలుస్తుంది. అండ్ మీ అందరి కోసం ఈ రైడ్ అనమాట. సో ఏంటంటే అందరు నా కంటెంట్ మిస్ అవుతుందని చెప్పారు. సో ఈరోజు ఈ కంటెంట్ చాలా రా ఉండబోతుంది అనమాట, చాలా అగ్రెసివ్ ఉంటుంది. సో వీడియో ఎంజాయ్ చేయండి, స్కిప్ చేయకుండా. ఇప్పుడు మనం అయితే ఇక్కడ నుంచి ఫస్ట్ వంశీని సన్నీని పికప్ చేసుకొని మనం సికింద్రాబాద్ పోవాలా. అక్కడ పోయినాక కలుద్దాం. ఇంకా అసలు లేట్ చేయకుండా మనం అయితే రైడ్ స్టార్ట్ చేద్దాం. గోపురవిలో కలుద్దాం. లెట్స్ గో. కవర్ ఆన్నే పెట్టిన, తాళం పెట్టి అదే ప్లేస్లో పెట్టిన కవర్. చిన్న చూడు, నేను గ్లౌజ్ వేసుకుంటే చూస్తుంది. అసలు ఏంది విచిత్రంగా ఉన్నాయి, ఎట్లా వేసుకుంటుంది గ్లౌజులు చేతికని. మీ పేర్లేంటి? ఈ వీడియోలో ఇల్లు చూసి అందరు ఇంటి వరకు వచ్చేస్తారు. సో కొంచెం ఇంటి వరకు రాకండి ప్లీజ్. మా ఇంట్లో కూడా ఫుల్ ప్రాబ్లం అవుతుంది, నాకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఇంట్లో ఎప్పుడు ఉంటానో నాకే తెలియదు. సో నేను ఇంటి వరకు వచ్చి వెయిట్ చేసి ఎందుకు టైం వేస్ట్. సో మనం మీటప్ పెట్టినప్పుడు మీటప్లో కలుగుదాం అందరం. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఫైనలీ బ్యాక్ టు ద ఓల్డ్ కంటెంట్ అనమాట. చాలా రోజుల తర్వాత ఈ వీడియో మీకోసం చేస్తున్నాను నేను. మన బండి త్వరలో స్టిక్కరింగ్ రాబోతుంది. సో ఒక క్రేజీ కలర్ కాంబినేషన్ తో మన బండి అయితే వ్రాప్ చేపిస్తున్నాం అనమాట. సో చూద్దాం, ఆ వ్రాప్ పని నాకు తెలిసి ఇంకొక 1 week లో స్టార్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఒక 1 week తర్వాత మన బండి మొత్తం డిఫరెంట్ కనిపిస్తుంది అనమాట, ఈ కలర్ కాకుండా. అసలు నడపక అసలు నేను చాలా రోజులు అవుతుంది బండి. అసలు బండి ఇట్లా ఒక రైడ్ పోయి నడిపి బగాయించి కూడా చాలా రోజులు అయిపోతుంది. ఆఫ్టర్ సో మెనీ డేస్. అసలు లాస్ట్ ఇయర్ ఎప్పుడు పోయినామంటే అన్న వాళ్ళు నేను అప్పుడు ఎప్పుడో పోయినాం, ఒక 2 months కింద. సో మన గోపురంలో సడన్గా మెమరీ ఫుల్ అయిపోయింది అనమాట. సో అందుకే హ్యాపీ మొత్తం అన్నీ క్లియర్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. అసలు ఎన్ని అడ్డాలు వస్తాయి వీడియోలు చేసేటప్పుడు నాకు అర్థం కాదు. అన్నీ ఒకటేసారి అంటే నేను ఇన్ని రోజుల నుంచి గోపురం అసలు ముట్టలే అనమాట, ఇంట్లో పడేసి ఉండి సైడ్కి. సో ఇలా నిన్న ఛార్జింగ్ పెట్టిన వాళ్ళు యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం ఫస్ట్ వంశవాళ్ళని పికప్ చేసుకొని సికింద్రాబాద్ అయితే పోవాలా. అండ్ మోటార్ బ్లాగింగ్ అంటే ఎనర్జీ అంటే మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మనతో. ఇట్స్ బీన్ వెరీ లాంగ్, చాలా రోజులు అవుతుంది సార్ బండి కావాల్సింది.
అసలు Z9 బ్రేక్ పాస్ ఎంత తొందరగా అరిగిపోతుంది అంటే మనం భగవంతుడికి 4,000-3,500 వస్తుంది మనకి బ్రేక్ పాస్. నిన్ననే ఒక 2 days కింద బ్రేక్ పాస్ చేయించినాడు. అసలు ఈ టనల్లో రీసౌండ్ వేరే వస్తుంది. అసలు యాక్చువల్లీ ఇంకా వీలీస్ ఉంటున్నాయి కానీ వీలీస్ వాళ్ళు ఏమవుతుందంటే మనకి చెప్తే మన వీడియోలు బ్లాక్ అయిపోతుంది. వీలీలు ఉంటే ఇంకా మజా వస్తున్నాయి కానీ వీలీలు పెడితే ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీడియో మానిటర్ అవుతలేదు. సో అది మానిటర్ రాకపోయినా మనం అట్లనే వీడియోస్ పెట్టుకుంటూ పోతే మన ఛానల్ అనేది మొత్తం ఎగిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ని బ్లాక్ చేస్తారు అంటే మనం పాలసీగా అన్ని ఫాలో అవుతలేము అని చెప్పి. సో అందుకని ఆ కంటెంట్ వస్తలేదు. కానీ మేబీ ఎప్పుడైనా ఒక మంత్లో ఒక్కసారైనా మీకోసం ఒక క్రేజీ వీడియో ఇస్తా. ఫుల్ రైడింగ్ ఎంజాయ్ చేయండి మీరు కావాలి. అర్థంగా లోడ్ పెయిన్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ చెస్ట్ లో పెయిన్ వస్తుందట. చెస్ట్ సైడ్ చెయ్యి అది లేస్తలేదట చెయ్యి. అవునా? తీసుకొని హాస్పిటల్ కి మేము వెనకాల ఉన్నాము. సరే సరే వస్తున్నా. రైల్వే హాస్పిటల్ కి రా. సరే వస్తున్నా. సో అయితే మా మమ్మీకి లెఫ్ట్ సైడ్ చెస్ట్ కాడ పెయిన్ వచ్చిందంట. సో ఐ థింక్ హ్యావ్ టు క్యాన్సల్ దిస్. హాస్పిటల్కి పోవాలి ఇప్పుడు మనం. వీళ్ళు ఏడున్నారేమో, వీళ్ళందరూ ఏడున్నారేమో. ఫస్ట్ మనం హాస్పిటల్కి వెళ్ళిపోయాం. అసలు ఏంటి అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ రావడం. ఇంతకుముందే మంచిగా ఉండే వచ్చేటప్పుడు నేను అదే కూర్చో వెళ్ళి రైల్వే హాస్పిటల్ పోవాలా? రైల్వే హాస్పిటల్ పోవాలా? మమ్మీకి లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ అవుతుందంట. హాస్పిటల్ ఉందా? రైల్వే హాస్పిటల్ పోనీ తీసుకొచ్చారంట ఆటోలో. నాయమైంది మనం వెళ్ళిపోలేదు అప్పుడు వారికి. బాబాయ్ మంచిగా ఎడుకోమని ఏం ప్లాన్ వేసేదానికి పోతే అన్నీ హాస్పిటల్ తీసుకొచ్చారంట. వచ్చి ఇంకా వచ్చి మా డాడీ వాళ్ళు
క్యాబ్ బుక్ చేసుకుని వచ్చారు వీళ్ళు. ఏమైంది వచ్చిర్రా? ఏమైంది అసలు? అది వచ్చినప్పుడు మంచిగా ఉండే కదా. అయ్యో పట్టుకో. అర్థం కాదు. కొత్తది పంపిలే, పాతది ఉంది నా దగ్గర. దొరికిందా? ఎట్లా వస్తారు వాళ్ళు? వచ్చిరా. ఏమైనామా? ఇంతకుముందు మంచిగా ఉండదా? అని పట్టుకోచా. ఏడిచినావు అంటే అంతేనా వస్తుందా? దాని లోపలికి ఉందా ఫస్ట్? మా డాడీ పోతాడు ఒక్క. నేను ఆగాలి, ఇడ రావాలా? ఏమైందంట? ఏమైంది? ఏమవుతుంది? నువ్వు రాత్రిలో బయట తిరుగుతున్నాను బెంగతోని ఆమెకు తినకుండా గ్యాస్ ఫామ్. నువ్వు ఉంటే తోడు ఉంటే ఏం అటు ఇటు నన్ను అంటారు. తినమంటే తిరుగు. నువ్వు అమ్మ కొట్లాడుకొని ఇంట్లో నా మీద పడతారేంది? నేను ఎందుకు కొట్లాడతాం? మేము కొట్లాడినట్లు అనుకోవడం, కొట్లాడడం. ఈమె ఒక పేషెంట్ మా ఇంట్లో ఏమైతే. సో అయితే మొత్తంగా అయితే ఏం ప్రాబ్లం లేదంట, జస్ట్ అది గ్యాస్ ప్రాబ్లం అంట. సో మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అయితే మొత్తం ఎనర్జీతో వెళ్ళినాము, కాకపోతే కాల్ రాగానే మొత్తం డిసప్పాయింట్మెంట్ అయిపోయినా అనమాట. ఫుల్ టెన్షన్. ఒక్క నిమిషం, ఇప్పుడే ఒక చెడు వార్త, ఇప్పుడే ఒక మంచి వార్త. కంగ్రాచులేషన్స్ అన్న. దేనికి? 2 lakhs సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. చూసుకో గైస్ 2 lakhs అంకుల్, జల్దీ రా. 2 lakhs అయిపోయారు మనకి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే సపోర్ట్ చేస్తుండాలి. మీకు గుడ్ న్యూస్ ఇటు రా అంకుల్. మమ్మీ చెప్తే ఫుల్ ఖుషి అయిపోతుంది. మమ్మీ అడుగుతుంటుంది ఎప్పుడైతే 2 lakhs నిన్న రాత్రి అడిగి 2 lakhs అయ్యారు. In 27 years of my life, Lord, this is the best moment. 2000K 200K. 200K అడ్వాన్స్. అమ్మకి లోపల. థ్యాంక్ యూ సన్నీ బాయ్. ఏం కాదు, గ్యాస్ ప్రాబ్లం అంట, ఏం కాదు. 15 రిలీఫ్ అవుతుంది. సో ఏం ప్రాబ్లం లేదంట, ఏం సీరియస్ లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. 200K సబ్స్క్రైబర్స్ అయిపోయారు మనకి. సో ఇట్లాంటి టైంలో ఇట్లాంటి న్యూస్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో ఇప్పుడు మనం అయితే మమ్మీ రాగానే మమ్మీని కలిసేసి వీళ్ళు గో బ్యాక్ టు శంషాబాద్ అనమాట. సో శంషాబాద్ పోయి అక్కడ కలుగుతాం, మధ్యలో రైడ్ అయితే ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు. లెట్స్ గో. సార్ మమ్మీ ఏమైంది? ఉన్నట్టుండి ఒకటేసారి నొప్పి అన్ను. సెట్ అయిపోయిందా? 2 నిమిషాల్లో చెమటలు పట్టించాం అందరికి. మరి అట్లా అయింది నా పరిస్థితి. నేను చేస్తాను అట్లా? అయ్యో నేను అసలు చేస్తానా? మేము ఎడుకో బయటలో ఫోన్ రానే ఇక్కడికి వచ్చేసినాం అందరం. నేను ఎప్పుడైనా చేస్తానా డ్రామా? చెయ్యవమ్మా, నేను అదే షాక్ అయినా. అట్లా నీకు అయిందనే కానీ వచ్చేసిన. పప్పకి నొప్పి వేసిందంటే రాకపోతుంది. ఎందుకంటే మా డాడీ చిన్న నొప్పి కూడా ఓర్చుకోవడం. మమ్మీ నా లెక్కనే ఎంత నొప్పి వచ్చినా ఓర్చుకుంటుంది. మమ్మీ అది ఏడ్చిందన్నా కానీ భయమైంది నాకు. అంత నొప్పి వేసింది. కంగ్రాచులేషన్స్ ఆంటీ. 200K తెలుసా? 200K 200K అనగా నవ్వుతారన్నారు, మళ్ళీ తెలియదంటారు. అక్కకు పోయి చెప్పిన ఫస్ట్ ఏం చెప్పిన ఇట్లా వస్తుంది బేట అని. చేయలేప నీకు రాలే, అంత నొచ్చింది. తర్వాత పప్పకు చెప్పింది పోయి.
పాపం చెప్తే ఇంకా పాపం ఒత్తిండి జర తీసుకొని వచ్చింది హాస్పిటల్కి. ఇప్పుడు సెట్ అయిపోయింది కదా టాబ్లెట్, అందుకే టైంకి అన్నం తిని టాబ్లెట్లు వేసుకుంటే ఏం కాదు. నువ్వేమో చెప్తే నువ్వు మమ్మీ జాగ్రత్త, నేను బయట వస్తాను. ఎక్కిపోతున్నావు? మేము శంషాబాద్ పోతున్నాం. ఎవరు వస్తారు? మేము నలుగురం. ఇప్పుడు సన్నీ ఇంటిగా పోం, దొరుకుతాయి ఇంకా 12 కాలే టైం. 12:40 వరకు దొరుకుతాయి టికెట్లు. వెళ్ళిపోయిందా ఏమన్నా వస్తా అని చెప్పింది, ఒకసారి అడుగుదాం ఏమంటాడు. అన్నం మైండ్రా ఎప్పుడు చిన్నది లేదు, ఒకసారి వస్తా అంటాడు, ఒకసారి దమ్మని రానంటాడు మళ్ళా. అన్నా ఏదినో, హలో ఏదినా అన్నా, ఇదే స్కూల్ కాడా, స్కూల్ కాడా అదే స్కూల్ కానీ ఉన్నా మెయిన్ రోడ్ మీద, మెయిన్ రోడ్ మీద ఉన్నా అంటే అరే నేనున్నా నువ్వు ఉన్నా అంటే ఏమన్నా ఇంటి సౌండ్ నువ్వు లేవు స్కూల్ కాడ అని చెప్పు. స్కూల్ గల్లీలు ఉన్నా నేను. అవును నేను మీద ఆగి ఫోన్ చేసిన ఇడున్నా ఫోన్ అన్నావు కదా. ఏడ తిరుగుతుంది అన్న సారీ దునియా సే జీతో కి మే ఇధర్ చెప్పినా శంషాబాద్ పోదామని. అవు బిజీ అయితే ఇప్పుడు అంటున్నా. పోయి వచ్చేస్తాను డైరెక్ట్ వెళ్ళిపోయి శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే వచ్చేస్తాను. సో గైస్ వీఆర్ ఆన్ 10 hours. అన్నకి ప్రాబ్లం వచ్చిందంట బండ్లో, ఒకసారి చెక్ చేయమంటారు. సో గైస్ దీనికి ఒక ప్రాబ్లం ఉందంట. సో మనం అనుకున్న ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది. మనం ఎటో పోవాల్సిన వాళ్ళము సడన్ గా మమ్మీకి అట్లా అయిందని కాల్. వచ్చా సార్ ఆ పని చెప్పాలనుకుంటున్నా. అంటే యాక్చువల్లీ మనం శంషాబాద్కి పోదాం అనుకున్నాము. అది సడన్గా మమ్మీకి అట్లా అయిందని కాల్ రాగానే హాస్పిటల్ పోయినాం. మళ్ళీ ఇన్నాన్న వస్తా అని చెప్పిండు. ఇన్నాన్న కాల్ చేయగానే అన్న కూడా అటు వేరే పని మీద పోదామని చెప్పి చెప్పింది అనమాట. సో అప్పటికి అక్కడ మనం ఎక్కడికైతే పోతున్నామో ఆ టైం అయిపోయింది. పవర్ అసలు వేరే ఉంటుంది. అసలు డేంజర్ అవుతుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎట్లా పోతుంది ఫస్ట్ ఇయర్లో 153 పోయింది. సన్నీ ఫస్ట్ టైం చూసి జడేస్తున్నారు పైన షాక్ అయితే పికప్ చూసి. మెల్లనే పోతున్నా, చెక్ చేసినా ఒట్టి స్టీల్. అరే చెక్ చేయమంటే ఫస్ట్ గా చెక్ చేసిన, ఏం చేయలేదు నేను. సరే మెల్లనే పోతా, నీ పక్కనే నాడు. అన్నాకి ఇట్లా భయపడిపోయింది నేను బండి బాగుంచాలని. సరే గట్కేసారి పోతున్నాం అనమాట. అసలు ఏం లాగ్ అనుకున్నాం, ఏం లాగ్ అవుతుంది, అన్ఎక్స్పెక్టెడ్ లాగ్ అసలు.
ముంగడ ఆపుతాం. నో వీలీస్ బ్రో. మొత్తం అయితే ఆ గల్లీ అన్ని తిరిగి బయటపడి హైవే మీదకి వచ్చినాం. సో ఫస్ట్ టైం ZX-10R నైట్ టైంలో హైవే పైన నడపడం. ఆటో బ్లిపర్ సౌండ్ ఏమి వినిపిస్తుంది. అసలు నమ్మదనా పడుతుంది బండి బగాయిస్తుంటే, కానీ అస్సలు ఆగోదు అయితే లేదు. అసలు ఎట్లా అంటే పోతుంటే ఇంకా తీసుకోవాలనిపిస్తుంది కానీ భయం అవుతుంది బండి బగాయిస్తుంటే, కానీ ఫిల్మ్ ఇంకా పోవాలనిపిస్తుంది. వాట్ బ్యూటిఫుల్ మిషన్ నాకు నిజంగా. క్రేజ్ ఉరుకుతుందిలే బాబా అసలు నిజంగా. అసలు బండ అసలు 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 ఎందుకు ఉరుకుతున్నావు బండి? ఇంకా మన మిషన్ లైక్ రాకెట్ అని రోడ్ లెక్క ఉంది ఇది. అయ్యా మన ఇంకల్ని వచ్చేసిండు. క్రేజ్ అంటే క్రేజ్ ఉరుకుతుంది అసలు బండి. ఏంది అది? అయ్యా అతుక్కుంది దానికి. ఇక ఎట్లుంటుంది గ్రిప్ ఈ బండ్లది. ఫోన్ కూడా పడతలేదు అది టైర్ మీద పెడితే. దీన్ని చూస్తుంటే ఇట్లా కనిపిస్తుంది కానీ నడిపిస్తుంటే మాత్రం అసలు భయం అవుతుంది. డేంజర్ అవుతుంది ఇది. అమ్ము బీస్ట్ కావు డైరెక్ట్ ఏది భయం. యముడు టికెట్ అన్నట్టు కనిపిస్తుంది. యముడికి టికెట్ అయ్యి అమ్మనా ఎట్లా పోతుందన్న ఇది. అమ్మ స్టార్టింగ్ లో దీన్ని నడిపినప్పుడు భయం అయింది. ఇది అలవాటు అయిపోయింది. అది నడిపితే ఎట్లా పోతుంది సార్? రాకెట్ లెక్క పోతుంది ఇది. అంటే అందుకే ఫస్ట్ నేను రైడింగ్ రాను అంటే తీసుకోండి గైస్. దీని గురించి మీరే కామెంట్ లో పెట్టు. నాకు నేను ఇంతకెళ్ళి ఏం చెప్పాను మీ అందరికీ తెలుసు. వేసుకుంటే బగాయిన్సా అని చెప్పి హెల్మెట్ కూడా వేసుకోకుండా నార్మల్ నడుపుతున్నాను బండి. తెలుసా అన్న నువ్వు అందుకే ముంగట రాలే ఇంకా మెల్లగా వచ్చిందన్న. కాకపోతే మేము వచ్చిన ఒక 2 minutes కి ఇంకా వచ్చేసింది అనమాట. సో మీకు అర్థమైంది ఎంత మళ్ళీ నడుపుతున్నా అన్న. కానీ బండి మాత్రం క్రేజీ. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వీడియో తొందరగా మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బీ సేఫ్ అండ్ టేక్ కేర్ గైస్. బై బై.